రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్కు 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత బడుగు బలైన వర్గాల పరిస్థితి ఏమిటి, అట్టడుగున ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, దాంతో పాటు ఆయన పార్లమెంట్లో ఎన్నోసార్లు చెప్పాడు 90% జనం ఉన్నటువంటి వారికి అన్యాయం జరుగుతుంది, 10% వాళ్ళే లాభపడుతున్నారని పదే పదే చెప్పడం. ఆ తర్వాత కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచే సమయంలో అన్నాడు, వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా ఇచ్చేదారి అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే రిజర్వేషన్ అని చెప్పడంతో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 150 కోట్లు పెట్టి యావత్ తెలంగాణలో కులగన జరిగేది. ఆ తర్వాత కూడా కొందరు మాది ఇంకా జరగలేదని పేర్లు నమోదు కాలేదంటే దానికి కూడా మళ్ళీ 15 రోజులు ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బిల్లు పాస్ అయింది. నా ఉద్దేశంలో ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది. రాహుల్ గాంధీ గారికి ఉన్న ఏది మొన్న మీటింగ్లో చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు వస్తే ఆ మీటింగు మేము ఎన్నో ఏళ్ల నుంచి బీసీలకు సరి అయిన న్యాయం జరగాలని జంతర్ మంతర్లో ఎన్నో ధర్నాలు చేశాము. అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరు పెట్టారు. దానికి 2వ తేదీన జరగబోతుంది. కాబట్టి దీనికి నా ముఖ్యంగా శాసనసభ్యులు బీసీలే కాకుండా అగ్రకులాల వారు కూడా, ఎందుకంటే ఎవరు గెలిచినా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లతోటే గెలుస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కూడా శ్రద్ధ వహించి, ఎందుకంటే ఏది 30 తారీఖు నాడు ఉగాది ఉన్నది అని ఉగాది తర్వాత బయలుదేరి అన్ని సంఘాలను, నేను ఒక సంఘం అంటేలని గత 15-20 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా, బీయింగ్ ఎంపీగా ఎంతోమంది ధర్నాలు చేయడం జరుగుతుంది. చట్టసభలో 50% రిజర్వేషన్ రావాలని కోరుకున్నారు. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డి డిక్లరేషన్ కంటే ముందు 10 జిల్లాలు తిరిగాం. ఆ తిరిగిన తర్వాత సిద్ధరామయ్యని పిలిచి కామారెడ్డిలో బహిరంగ సభలో 42 బీసీల రిజర్వేషన్ వచ్చే ఉప ఎన్నికలు ఏదైతే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు వస్తుందో అందులో రిజర్వేషన్ అన్నారు. దాన్ని పూర్తి చేస్తారని గట్టి నమ్మిక ఉన్నది. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, ఎందుకంటే దీని వెనకాల రాహుల్ గాంధీ గారు ఉన్నారు కనుక ఇది మంచి సమయం రా బాబు. రాహుల్ గాంధీ గారికి ఈ బిల్లు పాస్ అయితే యావత్ భారతదేశంలో ఉన్న బీసీలు ఎస్సీలు ఇలా కేటగరైజేషన్ మీద కూడా జరుగుతున్నది, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కనుక ఇవాళ బీసీ ఎస్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. దీంతో పాటు నరేంద్ర మోడీ నేను గతంలో ఎన్నోసార్లు కలిసా, కులగన చేయమన్నా మా జనాభా ప్రాతిపదికంగా ఒక సెపరేట్ మినిస్ట్రీ అడిగా బీసీలకు, అది కూడా చేయలేదు. కానీ రాహుల్ గాంధీ చేశాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తే మేము మద్దతు అంటున్నారు. అయ్యా మరి ఇవాళ ఏది రంజాన్ కిట్ ఇస్తున్నావు, షర్ట్ షల్వార్ ఇస్తున్నావు అంటే నీ ఉద్దేశం ముస్లింలలో కూడా బడుగు బలైన వర్గాలు బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారా లేదా? మరి అక్కడనేమో రంజాన్కు ఏది కిట్ ఇస్తావు, షర్ట్ షల్వార్ ఇస్తావు, కానీ మా రిజర్వేషన్లో ఎందుకు బీసీలల్లో దూదేకులు లేరా? మేము ఎన్నో రోజులు చూస్తున్నాం, బీసీలల్లో కూడా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే ఈ రిజర్వేషన్కు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. దానికి 2వ తేదీన ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో రావాలి. అన్ని కుల సంఘాలలో రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నారు రా బాబు. ఇవాళ రాహుల్ గాంధీ దాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. కాబట్టి మనం ధర్నా జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున చేస్తే అది ఇతర రాష్ట్రాల వారు కూడా అమలు చేయడానికి, అదేవిధంగా పార్లమెంట్లో మిగతా ఎవరైతే అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీ మెజార్టీ ఉంటుంది, దాని తర్వాత ఎస్సీ ఉంటుంది, దాని తర్వాత ఎస్టీ ఉంటుంది. కనుక నా ఉద్దేశంలో ఎవరు కూడా గతంలో ఐఐఎంలో రిజర్వేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ మా అమ్మ సోనియా గాంధీ దగ్గర పోయినా అయితే యూపీఏ చైర్పర్సన్గా మేడం
Talent is not anybody's property. God has given to everybody. కానీ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఏం చేయాలన్నది మీరు మన్మోహన్ సింగ్ గారు చెప్పండి ప్రధానమంత్రి ఆయన బిల్లు పెడితే అందరు మద్దతు ఇచ్చిర్రు బిల్లు పాస్ అయింది ఇలా ఐఐటీలో ఎంతోమంది ఇంజనీర్లు అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ డాక్టర్లు అవుతున్నారు ఇది బీసీలకు సరి అయిన సమయం రాజకీయాలకు అతీతంగా అన్ని కుల సంఘాలకు రిక్వెస్ట్ చలో ఢిల్లీ చలో బీసీ చలో ఢిల్లీ చలో బీసీ అని రండి పెద్ద ఎత్తున చేస్తే దానికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది దీన్ని చూసి మిగతా రాష్ట్రాల వారు కూడా తప్పనిసరిగా మద్దతు తీసుకోవడానికి వాళ్ళు కూడా కులంగానే జరపడానికి రేపు పార్లమెంట్లో బిల్లు పెడితే ఎన్నో రోజుల నుంచి మన కళలు నిజమవుతాయి కాబట్టి రాజకీయాలకు అతీతంగా మన శాసనసభ్యులు మొన్న అయినటువంటి చైర్మన్ కూడా అందరూ కూడా ఒక్కరే కాదు ఒక్కొక్కరు 10 మందిని తెచ్చుకుంటే పెద్ద నిండిపోతుంది కనుక అందరినీ నేను చేతులెత్తి యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా రిక్వెస్ట్ చేస్తున్నా గతంలో యూపీఏ సర్కార్లో ఐఐ పాస్ అయింది అదేవిధంగా రాహుల్ గాంధీ ఆలోచనతో సోషల్ జస్టిస్లో మార్పు తీసుకొచ్చారు అప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంటే కానీ మాకు ఎక్కువగా అన్యాయం జరుగుతుందంటే అప్పుడు ఎస్సీ సెపరేట్ చేశారు ఎస్టీ సెపరేట్ చేశారు అదేవిధంగా ఓబీసీ సెపరేట్ చేశారు కాబట్టి ఘనత రాహుల్ గాంధీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరూ మనం జయప్రదం చేస్తే మనకు ఫ్యూచర్లో ఉద్యోగాలలో అదేవిధంగా విద్యలో అందరికీ మంచి అవకాశాలు వస్తాయి దానివల్ల మన పిల్లలు వచ్చే భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఎమ్మెల్యేలను అదేవిధంగా చైర్మన్లను అదేవిధంగా కుల సంఘాలను అదేవిధంగా బీసీ ఆర్గనైజేషన్ అందరినీ కోరుతున్నా ఇది ఎవరిది కాదు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి చేసిన ఈ కార్యక్రమం రాహుల్ గాంధీ చెప్పిన మాట మొదలు ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున మనం సక్సెస్ చేయాలి చలో ఢిల్లీ చలో బీసీ అనే నినాదం మీద రండి తప్పనిసరిగా ఎందుకంటే ఉగాది పండుగ 30 అయిపోతే తర్వాత మీరందరూ కూడా రావచ్చు ఉగాది చూసుకొని సెకండ్ నాడు ఉంటుంది ఫస్ట్కి వచ్చేసేయాలి అని అందరినీ కోరుతున్నా సార్ అన్ని కోరుతున్నారు బాగానే ఉంది అప్పటి నుంచి బీసీల కన్వీనర్గా బీసీల కోసం మీరు ఢిల్లీలో గలమెత్తారు అంటే వి హనుమంతరావు ఇట్లే ఉంటాడా మళ్ళీ ఏమైనా చట్టసభలకు పోతాడా వి హనుమంతరావు చూడండి ఏ సభకి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు 2 సార్లు ఎంపీ టికెట్ ఇవ్వలే అయినా నేను పనిచేస్తున్నా హైకమాండ్ ఏం చేస్తే నేను దాన్ని ఫాలో అవుతా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కార్యకర్తలను గుర్తిస్తూ ఉంటుంది తప్పనిసరిగా వచ్చే అవకాశం ఏదైనా ఉండని కానీ ఇవాళ ఒక మంచి అవకాశం వచ్చింది నాకు రాకపోయినా వచ్చే తరం వారికైనా లాభం అవుతుంది కదా ఇలాంటి నిర్ణయం ఎవరు చేయలేదు అది రేవంత్ రెడ్డి చేశాడు రాహుల్ గాంధీ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు కనుక రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లో బిల్లు పెడితే మా అందరికీ ఫ్యూచర్ అందరూ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నది ఎక్కడ తీసినా వాళ్ళు కూడా కులగానే చేస్తారనేది నా ఉద్దేశం పదవులు వచ్చినా రాకపోయినా నేను పార్టీకి పనిచేసే కల్చర్ అది ఎక్కడ అన్యాయం జరిగితే ఖమ్మంలో రైతులకు సంఖ్య చేస్తే పోయినా హాజీపూర్లో చిన్నపిల్లలు రేప్ చేసి మర్డర్ చేస్తే పోయినా సిరిసిల్లలో ఎస్సీలకు టార్చర్ చేస్తే కూడా పోయినా కనుక నేను నా జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా నా బడుగు బలైన వర్గాల గురించి ఫైట్ చేస్తూనే ఉంటా పదవులు లేదు ఇప్పుడు లాస్ట్ 1.5 year గవర్నమెంట్ వచ్చినా ఏ పది లేదు అయినా నేను పనిచేసే కల్చర్ నాది సోషల్ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఫాలోవర్గా నేను పనిచేస్తూ ఉంటా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని స్వాగతిస్తా తప్పనిసరిగా గుర్తిస్తారనేది నాకు ఒక విధమైన విశ్వాసం ఉన్నదని నేను చెప్తాను సార్ క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అంటున్నారు మరి ఆ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందా తప్పనిసరిగా ఉంటుందని నేను నమ్ముతున్నా ఎందుకంటే రాహుల్ గాంధీ ఒక పక్క బడుగు బలైన వర్గాలంటే తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఆ ఈక్వేషన్ పూర్తి చేస్తాడని అనుకుంటున్నాను థ్యాంక్ యూ